హలో. బోర్ కొడుతుంది. అవునా? హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. ఓ, పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆ పక్కనే తవ్వండి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ తవ్వినా పడతాయి నీళ్ళు. అయితే మా ఇంటికి రా, ఇంట్లో ఎవరూ లేరులే. సో ఎంతసేపట్లో వస్తావు? ఇంకా తవ్వండి, ఓ 10 నిమిషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్కడికి రా? ఈ కౌంబనిగా కరకపోతే టెన్షన్ నా వాళ్ళైతే కాదు. ఏమే సెంటు కొడితే టెన్షన్ పోద్దా? అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా, బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే ఓ వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. ఛీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోనో పంచే, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ని చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే, లేకపోతే ప్రభావతి భట్టాచార్య. కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే, ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోనా విక్కీ. ఏంటి? వెంకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు? వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. హలో, అవునండి. ఇదిగోండి, వెంకీ వచ్చేసాడు. మీ అమ్మగారు. అమ్మా, అమ్మా, ఇవాళ కాదమ్మ పుట్టినరోజు, రేపు. నేను చేస్తా కదా, పెట్టే. నీకు పరిచయమైన ప్రతి అమ్మాయి గురించి మీ అమ్మకు చెప్తావా? అందరి గురించి చెప్పను. సరే కానీ రేపు పొద్దున్న నేను ఒకసారి కలవాలి. ఎందుకు?
మర్చిపోయా అనుకుంటా. నీ పుట్టినరోజు ఓ గాడ్, మీకెలా తెలుసు? ఆ? వార్తలో చెప్పారు. ఢిల్లీకి చెందిన యు ప్రభావతి 19వ పుట్టినరోజు వేడుకలు రేపు విశాఖపట్నంలో ఘనంగా జరగనున్నాయి. తన ఫ్రెండ్ పక్కింటి అబ్బాయి అయిన ఎన్ వెంకటేశ్వరరావు. స్టాప్ ఇట్. గుర్తొచ్చింది, ఆ రోజు లిఫ్ట్లో నేనే చెప్పాను. నీ పుట్టినరోజు ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి. ఎందుకో? బికాజ్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi, baby. We love you. Darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరో ఎమ్మెల్యే కొడుకులు అవి ఉంటారు. 20 hours. ఒక నిమిషం నోరు మూసుకుంటావా? అవ్వా, నీ స్టూడియో దిగాలి. ఒకసారి పైకి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. దెబ్బ తగ్గాక వెళ్దు గాని. 3 రోజులు పట్టచ్చు. పర్లేదు, ఉంచిపో. జీవితాంశం పడితే అవునా? వద్దునన్నా మనకి గోల అంటే విన్నావు కాదు. ఆ అమ్మాయిది 4th ఫ్లోర్. ఇంక వంగ మాకు నాన్న పడిపోతావు. మీరు ఉల్లిపాయలకు వస్తుంటే కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయా? మీ టమాటాలు పీకుడు అయిపోతున్నాయా? మీ పచ్చిమిర్చికి వస్తుంటే మండుతోందా? అయితే కొనండి బెడాలియా స్లైస్ విజర్డ్. ఇది కేవలం 1499 రూపాయలు మాత్రమే. కానీ 5 నిమిషాల్లో ఆర్డర్ చేస్తే 625కే మీ సొంతం అవుతుంది. దీని అధునాతనమైన షార్ప్ ఎడ్జ్ టెక్నాలజీతో మీకు కావాల్సిన సైజులో కూరగాయలు కట్ చేసుకోవచ్చు. బెడాలియా స్లైస్ విజర్డ్. వావ్, ఇవన్నీ కూరలోకేనా? ఇంకా దేనిలోకి? వావ్, బెడాలియా స్లైస్ విజర్డ్ ఇక మీ వంటిల్లో స్వర్గంగా మారుతుంది. బెడాలియా స్లైస్ విజర్డ్. కట్ ఇట్. అంతా బాగుంది వెంకట్ గారు. డైలాగ్ ఓకేనా? పర్ఫెక్ట్. మీది ఈ రోజుకి అయిపోయింది. ఏ వెంకీ, జాబ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా? ఏది టెలి షాపింగ్ యాంకరింగా? చే ఎన్నలే చిరాకు వచ్చేస్తుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావేంటి? రేపు మార్చ్కి 4 years అవుతుంది. అయితే 4 ఏళ్ళలో టీవీలో బాగా ఫేమస్ అయిపోయి ఉంటావు. ఫేమస్సా పాడా ఎవ్వడు గుర్తుపట్టడు. ఆర్ యూ సీరియస్? 4 ఏళ్ళైనా ఎవరు గుర్తుపట్టరా? నమ్మట్లేదా? రండి. ఇక్కడ మీలో ఎవరైనా నన్ను గుర్తుపట్టగలరా? ఫీల్ అవ్వకు వెంకీ, అయినా ఆఫీసులో అమ్మాయిలంతా నీకు బాగా ఫ్రెండ్స్ అడిగా. నీ సిగ్గేవాడా? వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ. అలాంటి ఫ్యాన్స్ ఉన్నా నీకు జాబ్ బోర్ కొడుతుందా? దీనికి దానికి సంబంధం ఏంటి? నాకైతే ఈ ఉద్యోగం చేయాలని లేదు. నేను అనుకున్నదేంటి, నేను చేస్తున్నదేంటి? ఏమనుకున్నావేంటి? మా నాన్నగారి పేరు ఎన్ భానుమూర్తి. ఎప్పుడైనా విన్నారా? భానుమూర్తి అంటే దూరదర్శన్లో ఆయనే. నాకు ఆయనలాగా పెద్ద న్యూస్ రీడర్ అవ్వని కోరిక. మంచిది. అవును, మీ యూబీ టీవీలోనే న్యూస్ బులెటిన్ స్టార్ట్ అవుతుందట కదా, అందులో ట్రై చేయొచ్చు కదా. చేశాను సార్. అందులోనూ ఒక తిరగాస్తుంది. నాకు న్యూస్ రీడింగ్కి మధ్యలో 2 రాక్షసులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ వామన్ రావు అని. నువ్వు? ఫ్రైడ్ రైస్. ఓ, చూడబ్బాయ్, వార్తలు చదువుతాను అంటే కుదరదు. కాస్త కష్టపడాలి. ఇలా పగలంతా టైం వేస్ట్ చేస్తుంటే సాయంత్రం సమాచారాలు నీకెవరిస్తారు? చూడండి వామన్ రావు గారు, మీ గొంతుతో వార్తలు చదివినా నాలంటే ఎవడో డబ్బింగ్ చెప్పాల్సిందే. చూస్తూ ఉండండి, సాయంత్రం సమాచారాలు నాకే ఇస్తారు. బాబు, వార్తలు చదవడానికి కావాల్సింది గొంతు కాదు, గుండెల్లో నిజాయితీ.
దేన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం. వీటన్నిటిని మించి ఈ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్. ఆ రెండోడు ఎవడు? మా బాస్ ఏ ఉదయ్ భాస్కర్ అని. ఏంటి ఉదయ్ ఫోటోలో సెపరేట్ గా నిలబడ్డారు? నేను చిన్నప్పటి నుంచి అంతే, చాలా డిఫరెంట్. అవును, వెంకీ చెప్పాడు. వెంకీ చెప్పాడా? ఏమని? మీకు మనుషులంటే పెద్దగా పడదని, ఆదివారం జూకి వెళ్తారని, మీకు ఇతరులతో మాట్లాడటం రాదని, ముఖ్యంగా ఆడవాళ్ళతో. వాడి బొంద న్యూస్ రీడర్ చేయట్లేదని అక్కస్తో అలా మాట్లాడుంటాడు. ఇంకా ఏం చెప్పాడు? తల్లి లేకపోవడం వల్ల, హాస్టల్స్ లో పెరగడం వల్ల, ఏది కోరుకుంటే అది అందుబాటులో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని చెప్పాడు. ఆగండి. నా ఆఫీస్లో ఇలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు. వెంకీ అమ్మాయిలతో బాగా మాట్లాడతాడని మీకు ఈర్ష్య. అదేమైనా బ్రహ్మ విద్య? అన్నీ బుక్లో ఉంటాయి. ఇలా బుక్ చదివే చాలా మంది బుక్ అయిపోయారు. కడిది గుడ్డేం కాదు, చూస్తారా? ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫైన్ ప్రెజెంటేషన్. లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే. కేటీ, యా, నీతో విషయం మాట్లాడచ్చా? చెప్పండి. డేట్కి ఎప్పుడు వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ, సరదా కాసేపు అలా. ఐమ్ ది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరానో అండ్ బజ్రాక్. నాతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఇంకెన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట. నీకు నేనంటే చచ్చి అంత అట్రాక్షన్ అర్థమైపోయిందిలే. ఎలా తెలిసిపోయింది? అన్నీ ఇందులో ఉన్నాయి. అమ్మాయి కనుక అలా ముంజే చూపిస్తూ నుంచుంటే ఎదుటి వ్యక్తి అంటే ఆపుకోలేనంత ఇష్టం ఉన్నట్టు. హా? అలా అరచే చూపిస్తూ నుంచుంటే ఐఎమ్ ఓపెన్, నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదని. అలా నుంచి అలా మరి ఇలా నించుంటే? అలా నుంచుంటే నేను నేను నీ బానిసని అర్థం. ఓ, మరి ఇలా నించుంటే ఏంటి అర్థం? నీతో సహజీవనం చేయడానికి నేను రెడీ అని అర్థం. మరి ఇలా కొడితే ఏంటి అర్థం? బుక్లో లేదు కానీ అర్థమైంది. ఐ గాట్ ఇట్ వెరీ క్లియర్లీ యాక్చువల్లీ. అయ్యో, తల్లిని బిడ్డని కూడా చూడకుండా. అండ్ డోంట్ వరీ, వాళ్ళతో పవర్ గేమ్స్ అలాగే ఉంటాయి. నేను పెద్ద పట్టించుకోను. పరువు పోయింది కదా. నేను ఎవరికి చెప్పను కదా. ఆ అమ్మాయి చెప్తే నేను లక్ష చెప్తాను, ఎవడు నమ్ముతాడు? ఎవరు చూడలేదు కదా. మరీ ఇంత చేత కాకపోతే పెళ్లి ఎలా చేసుకుంటారు? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? పెళ్లి ఆలోచనలు అవి? నాన్నేవో చూస్తున్నాడు.